బాల్కా సుమన్ అరెస్ట్. ప్రస్తుతానికి బాల్కా సుమన్ ని తెలంగాణ భవన్ లో అరెస్ట్ చేస్తున్న బాల్కా సుమన్ పై 326G, 326, 351, 353 ఈ సెక్షన్ల కింద అతని పైన కేసులు నమోదయ్యాయి. అలాగే రీడ్ విత్ సెక్షన్ 55, రీడ్ విత్ సెక్షన్ 61, BNS 4 PDPPA యాక్ట్ కింద కూడా సెక్షన్లు నమోదయ్యాయి. కఠినమైన సెక్షన్లు అని చెప్పొచ్చు. 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 సంవత్సరాల జైలు శిక్షను కూడా అమలు చేసే అవకాశం ఉంది ఒకవేళ అప్రూవ్ అయితే. మరో పక్కన అడ్వకేట్స్ మాత్రం ఎలాంటి యాక్షన్ తాను చేయలేదు, వర్బల్గా మాట్లాడిన మాటలకి ఇలాంటి సెక్షన్స్ వేయడం సరైంది కాదు అంటూ అడ్వకేట్లు చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో సుమన్ని ఆ పోలీసు వాహనానికి ఎక్కించబోతున్నారు. ఆ పోలీసు వాహనం దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సుమన్ తనకు తానుగా పోలీసు వాహనంలో కూర్చుంటున్నాడు. చట్టానికి నేను కోఆపరేట్ చేస్తాను అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. దాని తర్వాత మరి పోలీసులకి తను సహకరించడానికి మరి పోలీసులతో పాటు ఆ వెహికల్ ఎక్కాడు. మనం చూడొచ్చు, విజువల్లో కనిపిస్తుంది. వెహికల్లో ఎక్కి కార్యకర్తలందరికీ కూడా అభివాదం చేస్తూ వెహికల్లో కూర్చున్నారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ భవన్ నుంచి బాల్కా సుమన్ని నాంపల్లి కోర్టుకి తరలిస్తున్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్కి మొదటగా తీసుకెళ్తారా, మరి మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకెళ్లి హాజరు పరుస్తారా అన్న దానిపై కొంత క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా మాట్లాడుతున్నారు అక్కడున్న కార్యకర్తలు. అది కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి బాల్కా సుమన్ అరెస్ట్ అవుతా ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. బీఆర్ఎస్ భవన్లో ఉన్నారు 3 రోజుల నుంచి. బాల్కా సుమన్ మొత్తం ఆయన పైన మొత్తం కేసెస్ BNS 326G, 351, 351B, ఇది 7 years వరకు, అప్ టు 7 years వరకు జైలు. మరొకటి BNS 326G అనేది 7 to 10 years వరకు దీనికి సంబంధించినటువంటి జైలు ఉంది. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నటువంటి విజువల్ చూస్తూ ఉన్నాం. పోలీస్ వాహనంలో బాల్కా సుమన్ ఉన్నారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యే ఈ అరెస్టును నిరసిస్తూ ఉన్నారు. క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కాబట్టి విజువల్స్ లో చూడొచ్చు, చాలా క్లియర్ గా బాల్కా సుమన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సీన్ ని మనం చూడొచ్చు. అక్కడ తెలంగాణ భవన్, బీఆర్ఎస్ భవన్ పరిసర ప్రాంతాల్లో ఆ పోలీసు వెహికల్ కి, వాహనానికి అడ్డుగా కార్యకర్తలు కింద పడి ఆ వాహనాన్ని వెళ్లకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది, చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరో పక్కన సుమన్ పోలీసులకి నేను కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. భవన్ దగ్గర ఒక్కసారి మాట్లాడే అక్కడ సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడితే వాటిని ఫ్యాబ్రికేట్ చేసి ఆయన మీద అక్రమంగా కేసు పెట్టడం జరిగింది. ఎవరు కూడా కేసులకు భయపడలేదు. ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా కేసులు కొత్త కాదు. ఆయన కార్మికుల పక్షాలు ఉన్నాడు. ఆ కార్మికుల పక్షాల నుండి కార్మికుల కోసం సింగరేణి కార్మికుల నుంచి సింగరేణిలో జరిగిన ఆయన మీద ఎవరు భయపడలేదు. ఖచ్చితంగా చట్టాల మీద గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి కూడా పోలీసులకు సో ఈరోజు మాకు గౌరవం ఉంది కాబట్టి ఆ గౌరవం ప్రకారంగా ఈరోజు పోలీసు వాళ్ళు రావడం జరిగింది. ఆ పోలీసు వాళ్ళు మేము ఏమడుగుతున్నామంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇలా కనీసం ఒట్లు కొనలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒట్లు కానీ మక్కలు కానీ ఇలా రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల గురించి కానీ ఇలా కార్మికుల పక్షాన మాట్లాడాలని మా నాయకులను అక్రమంగా కేసులు చేసి అరెస్ట్ చేస్తారు. ఈ అక్రమ అరెస్టులతో ఈ ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు నడుపుతారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. రైట్, మనం విజువల్స్ లో చూడొచ్చు భవన్ దగ్గర బాల్కా సుమన్ని అరెస్ట్ చేస్తున్న విజువల్స్. ఇటు కార్యకర్తలు ఆ వెహికల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తమ నాయకుడు సింగరేణి కార్మికుల కోసం ఎంతగానో పాటుపడ్డాడు, ఎంతగానో కృషి చేశాడు, తనని అరెస్ట్ చేయడం అన్యాయం. ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ గురించి, రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు గురించి కావచ్చు, అలాగే అకాల వర్షాల గురించి, వీటి గురించి ప్రభుత్వం ఎందుకు పని చేయట్లేదు, వాటిపైన దృష్టి చూపించాలి. ఒక్కసారి బీఆర్ఎస్ భవన్ దగ్గర మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ప్రస్తుతానికి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? బాల్కా సుమన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారా? మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉందా ఏంటి?
ఎగ్జాక్ట్లీ నాంపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. బాల్క సుమన్ అరెస్ట్ చేసి అటు నుంచి నేరుగా చెంచల్ కూడా జైలుకు తరలించనున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. లీగల్ టీం సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. కానీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టినందుకు దాదాపు ఆయనను రిమాండ్కి పంపించేటువంటి అవకాశం ఉందనేటువంటిది అంచనా వేస్తున్నారు. చివరి మూమెంట్లో లాస్ట్ వరకు కనుక ఏమైనా చేంజ్ ఉంటే తప్పదు, కానీ ఖచ్చితంగా బాల్క సుమన్ 14 రోజుల రిమాండ్కి తరలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బీఆర్ఎస్ లీగల్ టీం ఇక్కడ చేరుకున్నారు. భారీ ఎత్తున బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి విభాగాలు ఇక్కడికి చేరుకున్నాయి. కొద్దిసేపు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు, కాసేపు ఘర్షణ జరిగింది. చివరికి పోలీసులు అరెస్ట్ చేసి బాల్క సుమన్ని తరలించినటువంటి సిచ్యువేషన్. సింగరేణి భవన్ని కాల్చివేయాలి, తర్వాత రైలు పట్టాలను కోసివేయాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి బాల్క సుమన్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. భారీ ఎత్తున చేరుకున్నారు, లీగల్ టీం ఉన్నారు. మాట్లాడదాం, ఏ సెక్షన్ల పైన కేసు నమోదైంది, ఒక్కొక్క దాని మీద ఎంత శిక్ష ఉంది, ఇది బెయిలబులా నాన్ బెయిలబులా? సో ఫర్దర్గా బీఆర్ఎస్ లీగల్ టీం ఏం చేస్తాం? ఇప్పుడు ఈ సెక్షన్స్ ఏదైతే పెట్టారో 326G పెట్టారు. ఇట్ ఈస్ ఎ నాన్ బెయిలబుల్ అఫెన్స్, అప్ టు 10 years పనిష్మెంట్ ఉన్న సెక్షన్. బట్ ఇది ఎప్పుడు పెడతారు? ఏదన్నా ప్రాపర్టీస్ని, చర్చ్ని కానీ, టెంపుల్ని కానీ, ఆర్ మాస్క్లని, ఆర్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏదైనా డ్వెల్లింగ్ హౌసెస్ని కాల్ చేసినా, పేల్ చేసినా అప్పుడు ఆ సెక్షన్ పెడతారు. అది నాన్ బెయిలబుల్ అవుతుంది. 10 years. బాల్క సుమన్ అన్నారు కదా, సింగరేణి భవన్ని కాల్ చేయండి, పట్టాలను కోసేయండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే ఇది మిలిటెంట్ యాక్టివిటీ చేయండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు ఏదైతే వీడియోస్ ఉన్నాయో మాఫింగ్ జరిగింది, ఎడిటింగ్ జరిగింది, సరే అదంతా పక్కన పెడదాం. ఈవెన్ అజ్యూమింగ్ వితౌట్ అడ్మిటింగ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్, అట్లాంటిది చర్య జరిగిన తర్వాత పెట్టే సెక్షన్స్ ఇవి. నేను అనడం ఏంటంటే కంప్లీట్ ఓన్లీ మియర్ ఇలా చెప్పారు, ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు అనగానే ఈ సెక్షన్స్ అప్లికబుల్ కావు. దానికి సంబంధించిన ఏ సెక్షన్స్ అప్లికబుల్ అవుతుందో ఆ సెక్షన్స్ పెట్టాలి. కానీ ఇట్లా ఈ అప్ టు 10 years ఆల్రెడీ పేల్ చేస్తే పెట్టే సెక్షన్లను పెట్టడం అనేది అయితే కావాలని చెప్పి ఇంటెన్షనల్లీ ఫాల్స్ కేసెస్లో ఇరికించడం తప్ప ఏం లేదు. ఎప్పటి వరకు బెయిల్ వచ్చే సిచ్యువేషన్ ఉందా? ఎక్కడికి తీసుకెళ్ళారు బాల్క సుమన్? ఇప్పుడు బాల్క సుమన్ కానీ నాంపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిండ్రు ప్రస్తుతానికి. ఇంకా అక్కడ నుంచి పైనుంచి వాళ్ళకి ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తే మరి ఎక్కడెక్కడ ఏ ఆఫీసులు తిప్పుతారో తెలియదు మనకి ఇంకా. సో దాని తర్వాత కోర్టు వారం ముందు ఒకవేళ 5 లోపల తీసుకొస్తే నాంపల్లి కోర్టుకే తీసుకొస్తారు. ఒకవేళ లేట్ అయితే ఆఫ్టర్ 5 o'clock అయితే జడ్జి గారు ఇంటి దగ్గర ఒకవేళ రిమాండ్ చేస్తే అక్కడ రిమాండ్ అవుతుంది. రేపు సండే బెయిల్ అప్లై చేసుకునే అవకాశం కూడా లేదనుకుంటా. ఒకవేళ సాయంత్రం తర్వాత 5 తర్వాత మీరు అప్లై చేసుకునే అవకాశం ఉందా బెయిల్ కోసం? అంటే ఇది ఏంటంటే ఈ సెక్షన్స్ ఏం వర్తించవు కాబట్టి, ఈ సెక్షన్స్ ఏవి వర్తించవు అని చెప్పి మేము కోర్టు వారికి చెప్పి రిమాండ్ రిజెక్షన్ చేయించడానికి ట్రై చేస్తాం ఈరోజు. ఒకవేళ జడ్జి గారు ఇవన్నీ మా వాదనలు విని ఒకవేళ ఏకీభవిస్తే రిమాండ్ రిజెక్ట్ అయిపోతుంది. అదర్వైజ్ మండే రోజు బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తాం. అంటే మండే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? అఫ్ కోర్స్ మాకైతే కాన్ఫిడెన్స్ ఉంది, బికాస్ ఇలాంటి చర్యలు ఏం జరగలేదు కాబట్టి ఈ సెక్షన్స్ ఏం వర్తించవు. అదర్ దెన్ దట్ ఏదైనా కొత్త సెక్షన్స్ ఇంకా యాడ్ చేసి కావాలని చెప్పి ఏదో ఇరికించే ప్రయత్నం చేస్తే అది కూడా ఏముందో చూస్తాం ఖచ్చితంగా. ఆ విషయాలను కూడా వివరణతోటి మేము కోర్టు వారి ముందు ఆర్గ్యుమెంట్స్. బాధ్యత అయినటువంటి పదవిలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, విప్గా పనిచేసినటువంటి బాల్క సుమన్ ఇట్లా ప్రజలను రెచ్చగొట్టడం ఎందుకు? సమాజంలో మిలిటెంట్ ఉద్యమాలు చేయండి, రైలు పట్టాలను కోసేయండి, తగలబెట్టండి, ఇట్లాంటి కరెక్ట్ అయినటువంటి చర్చ. ఇప్పుడు మీరు కూడా చూసారు, ఇదేం పబ్లిక్ మీటింగో లేకపోతే ఇంకేదో ప్రజలకి ఉద్దేశించి చెప్పింది ఏమీ కాదు అది. సో నేను చెప్పినట్టుగా చాలా వరకు ఎడిట్ జరిగింది, మాఫింగ్ జరిగింది. అది ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అనేది మేము కూడా యాక్చువల్ వీడియోస్ చూస్తేనే తెలుస్తుంది. సో అది ఏంటనేది కోర్టు వారి ముందు తప్పకుండా మేము అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. పెద్ద ఎత్తున లీగల్ టీం చేరుకుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా బాల్క సుమన్ అరెస్ట్కి సంబంధించి క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. లీగల్ టీం ఉన్నారు, మాట్లాడదాం. క్వశ్చన్ ఆయన పైన కేసు నమోదైనది కాబట్టి ఏ సెక్షన్లు ఎట్లా ఫర్దర్గా ఎట్లా ఉండే అవకాశం ఉంది? బెయిల్ వచ్చే సిచ్యువేషన్ ఉందా? వాళ్ళు పెట్టిన కేసు అయితే ఒక కేసులో నాన్ బెయిలబుల్ కేసు పెట్టిండ్రు. నాన్ బెయిల్ కేసు పెట్టడం జరిగింది. యాక్చువల్గా సీను జరిగితే ఇప్పుడు ఆయన ఏమో మామూలుగా మాట్లాడింది ఏంటంటే ఏది ఏదో చెప్పింది కదా ఇప్పుడు దాంట్లో అదే యాక్చువల్ ఎప్పుడు పెట్టాలంటే ఆయన మాట్లాడిన తర్వాత ఆ కుట్ర జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగితే ఆయన మాటలు బట్టి ప్రేరేపితం చేసి ప్లాన్ చేస్తే ఆ సెక్షన్ పెట్టాలి. కానీ వాంటెడ్లీ కావాలని దానికి సంబంధం లేకుండా ఆయన ఎక్కడ యాక్చువల్లీ వాళ్ళ పోలీసు వాళ్ళకు కూడా అసలు ఆయన ఎక్కడి నుంచి మాట్లాడిండు, ఏడ మాట్లాడేది కూడా లేదు. పబ్లిక్ మీటింగ్ అసలు ఏడ మీటింగ్ ఇక్కడ మాట్లాడిన అనేది కూడా మీకు ఎవిడెన్స్ తీసుకోవాలి. అది లేకుండా వాళ్ళు ఏదో కావాలని పెట్టి వేరే కేసులో చాలా అంతకుముందు వాళ్ళు సీఎం మాట్లాడినవి కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మాట్లాడినవి కూడా వాళ్ళు ఇంతవరకు మా వాళ్ళు కూడా మొన్న పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసిండ్రు. అది ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు, ఏది లేదు. అంత తొందరగా ఈ విషయంలో ఈయన మీద చేయడం అనేది అయితే కంప్లీట్ వాళ్ళు కావాలని కక్షాపూరితంతోనే ఈ సుమనతో చేద్దాం ఉద్దేశం ఉన్నట్టుంది కాబట్టి ఆ శిక్షణలు పెట్టాల్సిన అయితే కాదు.
రేపు సండే అంటే బెయిల్ అప్లై చేసుకోవడానికి ఈరోజు ఆర్డర్ కోర్టు తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది, ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చెప్తారు, మా టీం ఉన్నారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు. దాన్ని బట్టి ఒకవేళ జడ్జి ఆర్డర్ ఇస్తే అది లేదంటే నెక్స్ట్ మళ్ళీ మండే అట్లా మళ్ళీ ఫైల్ చేసుకుంటారు. రైట్. బీఆర్ఎస్ టీమ్స్ అన్ని ఇక్కడికి చేరుకున్నాయి. బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు అంతా ఇక్కడ రీచ్ అయ్యారు. క్వశ్చన్ చేసినందుకు అరెస్ట్ చేస్తున్నారటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. మన గోవర్ధన్ ఉన్నారు, మాట్లాడదాం. బాల్కా సుమన్ అరెస్ట్కి సంబంధించి అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు, కరెక్ట్గా బాధ్యత అవుతుందో మాట్లాడలేదు, ప్రజాప్రతినిధిగా ఉండని. ఇప్పుడు బాల్కా సుమన్ గారు మిలిటెంట్ అనే ఒక పదం వాడినందుకే ఇంత పెద్ద శిక్షలు వేసి ఇంత పెద్ద అక్రమ కేసులు పెట్టేసి పీడీ యాక్ట్లు పెట్టడానికి ప్రయత్నం చేయడం, ఆయన ప్రతిసారి జైలుకు పంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ 100% అక్రమ కేసులను పదే చెప్తున్నాం. ఆ వ్యాఖ్యలతో పోలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్కరిని పెండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసి ఊరేగిత బిడ్డ అని చెప్పి సందర్భం ఉంది. మనం ఒక్క ముఖ్యమంత్రి మరి ఆయన మీద ఎలాంటి రైల్వే సంపద, రైల్వే పట్టాలు కోసేయాలి, జాతీయ సంపద, దాన్ని తర్వాత సింగరేణి కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దాన్ని కాల్చివేయాలి, తగలబెట్టాలి, ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు, మన ఇప్పుడు ఉన్న బొగ్గు దాన్ని 40 లక్షల క్వింటాళ్ళు మాకు అక్రమం అయిపోయింది. ఇట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇబ్బంది పాటు అని చెప్పి ఒక ప్రసంగంలో భాగం చేసింది తప్ప నిజంగా కూడా ఉద్దేశం చేసింది కాదు అవి. మరి ఇప్పుడు గతంలో చాలా సందర్భంలో ముఖ్యమంత్రితో పాటు అనేక మంత్రులు, జగ్గారెడ్డి గారు లేకపోతే రాజ్ ఠాకూర్ గారు అనేక సందర్భాలు అనేక మాటలు మాట్లాడారు. జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్దీన్ గారు అరవింద ఫార్మసీని లేపేస్తానని చెప్పిన సందర్భం ఉంది. జగ్గారెడ్డి గారు పోలీసులను ఇష్టానుసారంగా ఓపెన్గా మీడియా ముఖంగా మాట్లాడిన సందర్భం ఉంది. మరి చాలామంది మంత్రులు, చాలామంది ఎన్ని సభలు ఎన్ని మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఏ సభ అయినా సరే, ఒకటి చిన్నపిల్లల సభ అయినా సరే, ఎడ్యుకేషన్ సంబంధించిన సభ అయినా సరే, గవర్నమెంట్ సభ అయినా సరే, పార్టీ సభ అయినా సరే, అనేక సందర్భాలు అనేక చిల్లర మాటలు మాట్లాడు, అనేక చెత్త మాటలు మాట్లాడిన మా సందర్భం ఉంది. మరి ఏ రోజు ఒక కాంగ్రెస్ నాయకుని ఒక కేసు కాలే కదా. మరి ఒక బాల్కా సుమన్ మీదనే ఇన్ని కేసులు పెట్టాలన్నా? మొన్న కేతిరెడ్డి కూడా అంటే మున్సిపల్ దాంట్లో కేసు పెట్టడం జరిగింది. 14 గెలిస్తే కూడా 7 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 7 గెలిచినోడు చైర్మన్ అయితే ఎట్లా దాంట్లో కూడా కొట్లాడిండు, సక్సెస్ అయ్యిండు, చైర్మన్ పదవి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఇప్పుడు ఈ దీంట్లో కూడా కావాలని ఒక దళిత బిడ్డని కావాలని ఇంటెన్షన్లో కేసు పెట్టిండు. అక్రమ కేసు పదే చెప్తున్నాం. బాల్కా సుమన్ గారు దాదాపు ఉద్యమ సమయంలో 226 కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజే వెనకపోలేదు, వెనకడుగేయలేదు. ఇప్పుడు ఇది పెద్ద కేసు కాదు. మేము ప్రజాక్షేత్రంలో కంపల్సరీ తెలుసుకుంటాం. మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఖచ్చితంగా చూసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మేము బీఎల్ తెచ్చుకుంటాం. మేము దీనికి భయపడం. రేవంత్ రెడ్డి ఇట్లాంటి కాదు, ఇంకా ఎన్ని 100 కేసులు పెట్టినా కూడా మేము భయపడం ముచ్చట్లేదు. ఖచ్చితంగా ప్రజల తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తాం. ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. 6 గ్యారెంటీలు 420 హామీలు అమలయ్యే విధంగా 100% పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, మీరు చిల్లర కేసులు పెట్టుకుంటూ పోతే మాత్రం ఎవరు భయపడరు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ముఖ్యంగా ఉద్యమంలో పార్టిసిపేషన్ కార్యకర్తలు మేము 100% మేము మీ కేసులు ఎదుర్కొంటాం. మేము ఖచ్చితంగా న్యాయం సాధిస్తామని చెప్పి. ఇందాక అరెస్ట్కి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి కాస్త దెబ్బలు తగిలినాయి, షర్టు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఏమైంది? మీరు నేను బాల్కా సుమన్ గారిని అరెస్ట్ చేస్తా ఉంటే ఆయన అరెస్ట్ చేయడం పోలీసులు కాదు, మా నాయకుడే స్వచ్ఛందంగా పోయి లొంగిపోతా ఉంటే మేము దాన్ని వ్యతిరేక బ్లడ్ వస్తూ ఉంది. ఇక్కడ పోలీసులు మమ్మల్ని తోసేసినప్పుడు పక్కనున్న డివైడర్ నాకు తగిలి దెబ్బ తగలడం జరిగింది. ఇవన్నీ తోసేయడంలో ఆ తోపులాటల్లోనే తోపులాటల్లో నాకు ఇవన్నీ దెబ్బలు తగిలి. అయితే మేము కూడా బాల్కా సుమన్ గారికి మద్దతు ఇక్కడితో ఆపేస్తారు అనుకోవడం పొరపాటు. ఏదో దెబ్బలు తగిలినంత మాత్రాన ఆపేస్తామన్న పొరపాటు. మా నాయకుడు కేసీఆర్ మాకు ఉద్యమంలో అన్ని విధాలుగా పోరాటం నేర్పించిన వ్యక్తి, పోరాట యోధుడు. ఆయన ఆదర్శంగా తీసుకొని మేము ఇంకా రోజుకు పోరాటాలు. బాల్కా సుమన్ గొంతు ఒక్క గొంతు నొక్కితే కొన్ని కోట్ల గొంతులు బయటకు వస్తాయి అన్నది మేము తెలియజేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి, నీ గుడ్డి పరిపాలనకు ఇదొక నిదర్శనం. నువ్వు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిరుత్సాహ స్థితిలో చేస్తున్న ఈ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులని ఓ రోజు ప్రజలు గుర్తిస్తారు. నీకు చెంపపెట్టుగా పెట్టి నీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా వాళ్ళు సమాధానం చెప్తారు. ఇవాళ ప్రజాపాలన పేరుతోని ఈ రాష్ట్రంలో చట్టము కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే, ప్రశ్నించే గొంతులకు మాత్రమే ఈ చట్టం పనిచేస్తూ ఉన్నది. ప్రభుత్వాలకు, వాళ్ళ మిత్ర పార్టీలకు ఈరోజు చట్టం ఒక చుట్టంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరును ఖండించాల్సినటువంటి అవసరం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అది ఏ విధంగా అంటే ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద కానీ, ప్రభుత్వం కొల్లగొడుతున్నటువంటి ప్రభుత్వ సంస్థల మీద జరుగుతున్నటువంటి అక్రమాల మీద ప్రజలను చైతన్యపరిచే విధంగా వారి లోపల పోరాట పటిమను, స్ఫూర్తిని నింపే క్రమంలో ఆవేశభరితమైనటువంటి ఉపన్యాసాన్ని తప్పుపడుతూ ఈరోజు ఆయన మీద కేసు పెట్టడం సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. ఇదే విధంగా అరెస్ట్కి సంబంధించి రెచ్చగొడుతుండు, చాలా దారుణంగా ఒక విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేసి 3 రోజుల కింద తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ
బొగ్గుగని కార్మిక విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బల్క సుమన్ గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే మిలిటెంట్ తరహాలో మనం పోరాటం చేశామో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే సాధించామో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు కానీ బొగ్గు కానీ సింగరేణికి కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు, పెడచెవున పెడుతుంది. ఒకవైపు కార్మిక నియామకాలు కానీ అదేవిధంగా బొగ్గుకు సంబంధించిన కుంభకోణాలు కానీ కార్మికులకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా ఏది స్పందించలేదు. కాబట్టి మనం మిలిటెంట్ తరహా పోరాటం చేయాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే తప్పించి మన హామీలు నెరవేరాలని చెప్పి కార్మికులను చైతన్యవంతం చేయడానికి ఆయన పరిస్థితి. దాన్ని వక్రీకరిస్తూ కాలబెడతారు తలబెడతారు దాన్ని అదే అని చెప్పి వక్రీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము బల్క సుమన్ గారిపై కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చకుండా, అదేవిధంగా మేము 7వ గ్యారెంటీని ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం, ప్రశ్నించే హక్కును చేస్తాం, ప్రజల నుండి మేము సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన అడుగుతుంటే ప్రశ్నిస్తుంటే ఈరోజు కేసులు పెడుతుంది. ఈరోజు ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి నేను పేగులు మెడలకు వేసుకుంటా కోసేస్తా నరకేస్తానేమో ముఖ్యమంత్రి అంటారు, వారి పార్టీ ఎమ్మెల్యేలేమో మేము తలగా పెడతాం చంపేస్తాం అంటారు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ వేదికగా రాజ్ ఠాకూర్ లేపుతూ మా ఫైల్మాన్ చూడు, మా ఫైల్మాన్ తలుచుకుంటే మీరు ఎవరు మిగిలరు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. కానీ వాటిపైననేమో కేసులు నమోదు చేయరు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు నమోదు చేస్తారు. కేవలం ఈ ప్రభుత్వం కేసులను నమోదు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ నాయకులను జైలుకు పంపిస్తూ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళము, ఈ కేసులకు భయపడేటోళ్ళం కాదు. తప్పకుండా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కూడా తప్పకుండా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు చేస్తాం. ప్రజాక్షేత్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ఓటుదారునే నీకు బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్న సిచ్యువేషన్. పెద్ద ఎత్తున అరెస్ట్ అయితే జరిగిపోయింది. బాల్క సుమన్ని నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్కి పోయారు, అటు నుంచి నాంపల్లి కోర్టు, తర్వాత చెంచల్గూడ జైలుకు తరలించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్, ఓటు స్టూడియో. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే బీఆర్ఎస్ భవన్ దగ్గర ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు, తమ పైన మమ్మల్ని నూకేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా మేము బాల్క సుమన్కి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాము, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న చర్యలని తప్పుపడుతున్నారు. అలాగే ఇటు బాల్క సుమన్ అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్తో నా కొలీగ్ మనోజ్ మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ ఏం చెప్తున్నారు ఒకసారి ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. పై నమోదు చేసిన సెక్షన్స్ ఏంటి, ఏ సెక్షన్ల మీద ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? అంటే ఇక్కడ 326 క్లాస్ G, 351 క్లాస్ 3, 353 క్లాస్ 1B, రెడ్ విత్ 55, రెడ్ విత్ 61 క్లాస్ 2A BNS, అదేవిధంగా సెక్షన్ 4 PDPP ఏ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. మనోజ్ గారు యాక్చువల్లీ కంప్లైంట్ లో ఆనంద్ గారు సింగరేణి జాయింట్ కలెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయలేరు వాళ్ళు. 26 రోజు కంప్లైంట్ ఇస్తే 26 రోజే ఎఫ్ఐఆర్ చేయాలి. ఇక్కడ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కొత్తగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను సవరణలు చేయడం జరిగింది. కొత్త చట్టాలు తీసుకురావడం ద్వారా చట్టం ప్రకారం 14 రోజుల కాల వ్యవధి ఇన్వెస్టిగేషన్ ఒక పీరియడ్ అనేది నిర్దేశించడం జరిగింది. ఇక్కడ సేమ్ డే కంప్లైంట్ చేయడం, సేమ్ డే ఎఫ్ఐఆర్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయకుండానే కొన్ని సెక్షన్స్ పెట్టడం. ఇక్కడ 326 అనేది 10 years సంబంధించిన ఇంప్రిజన్మెంట్ నేరం అంటే శిక్ష పడే సెక్షన్. కావాలని సెక్షన్ పెట్టినట్టు మాకు క్లియర్ గా కనబడుతుంది. ఆల్రెడీ హైకోర్టులో మేము యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసాం, అది పోలీసులకు నోటీస్ కూడా వెళ్ళడం జరిగింది. లంచ్ మోషన్ ఇక్కడ కావాలని ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడానికి ఈ రోజు తెలంగాణ భవన్ కి పోలీసులు సుమన్ కంప్లైంట్ ఇక్కడ అద్దంకి దయాకర్ అండ్ వెంకట బల్మూర్ డీజీపీ కంప్లైంట్ ఇవ్వడమే ఈ సెక్షన్ నమోదు కారణమైందా? అంటే అద్దంకి వాళ్ళది ఇప్పుడు ఈ సంబంధించి సింగరేణి వాళ్ళ కంప్లైంట్ అయితే ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదండి. ఇక్కడ జాయింట్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇన్స్పెక్టర్ బి ఆనంద్ గారు సింగరేణి భవన్ కు సంబంధించిన ఎంప్లాయీ తాను ఇచ్చిన నాంపల్లిలో ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ మీద మేము హైకోర్టుకు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ ఇష్యూ మోస్ట్లీ అంటే మిలిటెంట్ యాక్టివిటీ అని అంటే డెఫినెట్ గా సొసైటీలో కొంత మిలిటెంట్ యాక్టివిటీ ఉండొద్దు అనే రకంగా పోలీసులు చూస్తారు కదా, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా మిలిటెంట్ యాక్టివిటీ ఉండాలని తను మాట్లాడమే ఈ సెక్షన్ పెట్టడం కారణమైందా? దీంట్లో రాజకీయ కోణం ఉంది మనం కనబడుతుంది మీకు? 100% మన రాజకీయ కోణం ఉన్నట్టు కనబడుతుంది. ఆల్రెడీ మా బీఆర్ఎస్ నాయకులు గెల్లు సీన్ కానీ చాలా మంది తుంగబాలు చాలా మంది
నాయకులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి గారు ఏవైతే మాట్లాడారో చాలా మంది కాంగ్రెస్ నాయకులు మంత్రులు మాట్లాడిన మాటలు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటల మీద ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రగతి భవన్ కూల్ చేయండి, నక్సలైట్లు వచ్చి పేల్ చేయండి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఆయన మీద ఇప్పటి వరకు యాక్షన్ లేదు. ఈరోజు సుమన్ గారు అన్నారా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్న కేసు. అంటే ఒకవేళ సుమన్ ని అరెస్ట్ చేస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. మేము కంప్లైంట్ ఇచ్చినా మా దగ్గర ఆన్లైన్ ప్రూఫ్ ఉంది. అంటే ఒక వ్యక్తికి ఒక రకంగా న్యాయం, ఇంకొక వ్యక్తికి ఇంకొక న్యాయం అనేది చట్టం దృష్టిలో సీఎం అయినా సామాన్య పౌరుడైనా ఒకే రకంగా న్యాయం జరగాలని పోలీసులు భావిస్తే మాత్రం మేము ఇచ్చిన కంప్లైంట్ మీద కూడా యాక్షన్ తీసుకొని కాంగ్రెస్ సంబంధించిన ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బయట ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో చట్టం అమలు అవుతుంది అన్నట్టు, రాజ్యాంగం అమలు మీరు చెప్తున్నట్టుగా BNS 326 ప్రకారంగా 10 years పైబడి శిక్ష ఉంటుంది, అంటే నాన్ బెయిలబుల్ కిందకే వస్తుంది. 10 years పైబడి శిక్ష అన్ని కూడా 100% నాన్ బెయిలబుల్ కిందనే వస్తుంది. ఆ సెక్షన్ అట్రాక్ట్ కదని సెక్షన్ 55 కూడా యాడ్ చేయడం జరిగింది. ఎక్కడైనా